అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఏదైతే రాజధాని సినిమాని ఈరోజు ప్రదర్శిస్తున్నారో అందులో ఒక రాజధాని కోసం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాదాపు 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు ఇస్తే దాన్ని ఎంత కష్టపడి సేకరించారో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా 30,000కు పైగా ఉంటే నాకు అభ్యంతరం లేదన్నారు. అదేవిధంగా ఏదైతే మా చంద్రబాబు నాయుడు గారు మొత్తం 33,000 ఎకరాలు సేకరించి రాజధానిని అమరావతిని ప్రపంచంలోనే ఒక అత్యున్నత స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ఆయన నిర్మాణం చేపడితే అదే తెలంగాణ నుంచి ఆయన ఒక బస్సులో కూర్చొని అసెంబ్లీని కావచ్చు అలాగే హైకోర్టును కావచ్చు నిర్మించి చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అంటూ వచ్చి ప్రజలను మోసం చేస్తూ వచ్చిన వెంటనే ఈ రైతులు ఏదైతే అమరావతి కోసం భూములు ఇచ్చారో వాళ్ళ నడ్డి విరిచేలాగా అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు అంటూ ఆయన 3 రాజధానుల పేరుతో ఎక్కడ కానీ ఒక్క ఇటుక కూడా పెట్టిన సందర్భంగా కూడా లేదు. అదే వైజాగ్ రాజధాని అంటూ ఆయన ఉండడానికి మాత్రం దాదాపు 500 కోట్లతో ఆ ఋషికొండని గుండు చేసి దాని మీద ఒక ప్యాలెస్ని నిర్మించుకోవడం ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఏదైతే రైతులు ఈ భూములన్నీ కూడా ఇచ్చారో దాని మీద ఈ మా దర్శకులు పూర్తిగా కూడా వాళ్ళు చేసిన 4.5 సంవత్సరం పోరాటం గురించి కానీ వాళ్ళు పడ్డ బాధలు కానీ ఓ పక్క దేవస్థానం నుంచి న్యాయస్థానం కానీ అన్నీ కూడా కంటికి కట్టినట్లు ఈ సినిమాలో చూపించడం జరిగింది. దీని ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గపు చర్యలను ఈ సినిమా ద్వారా తెల్లమయ్యేలాగా రాబో ఎన్నికల్లో మా తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ఏకైక రాజధాని అమరావతి అంటూ నినాదాలు చేసేలాగా ఈ సినిమా ఉండబోతుందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా వచ్చేది తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం, ఖచ్చితంగా రాజధాని అమరావతి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక రాజధాని లేని రాష్ట్రంగా దీన్ని తయారు చేయడం జరిగింది. మరి ఈ రోజున ఈ అమరావతి రైతులు ఎక్కడా లేని విధంగా ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 33,000 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా మరి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చి ఒక మంచి రాజధానిని మన రాష్ట్రానికి విభజించిన రాష్ట్రానికి నెలకొల్పుకోవాలి, ప్రపంచంలోనే ఒక అత్యున్నత రాష్ట్రంగా వెలుగొందాలని రైతులు త్యాగాలు చేసి మరి ఉన్నోడు లేనోడు అందరూ కూడా 33,000 ఎకరాల భూమిని ఇస్తే మరి అప్పటి ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడు కూడా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, అన్నిటికీ తల ఉంచారు. తరువాత మరి మేనిఫెస్టోలో కూడా పెట్టిన విధంగా రాజధానిని నాశనం చేయాలి, కక్ష సాధింపు చర్యతో ఆయనకు 151 సీట్లు ఇచ్చినప్పటికీ రైతులు ఎక్కడైతే పొలాలు ఇచ్చారో వాళ్ళు కూడా అతని ఓటేసినప్పటికి కూడా మరి అమరావతిని కట్టాలని అతను అనుకోలేదు. అమరావతి రైతుల్ని మీద కక్ష సాధింపు చర్యలుగా మరి వాళ్ళందరినీ కూడా రోడ్లెక్కించి దాదాపు మరి ఒక 3 సంవత్సరాల పాటు కూడా వాళ్ళు ఇప్పటికి కూడా ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. రకరకాల ఉద్యోగాలు పాదయాత్ర చేశారు, గుడి నుంచి బడి వరకు అనుకున్నారు, జైలు వరకు అనుకున్నారు. అట్లా రకరకాలుగా కూడా వాళ్ళ యొక్క బాధను వ్యక్తపరుస్తూ ఎన్నో కష్టాలకు ఓర్చి వాళ్ళు ఇంకా కూడా కొనసాగిస్తున్నారంటే మరి ఈ రాజధాని లేని నగరం రాష్ట్రాన్ని ఎలా ఊహించుకోవాలని వాళ్ళంతా కూడా తల్లడిల్లిపోతుంటే మరి ఈ రోజున మళ్ళా ఒక రాజధాని నుంచి 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులకు ఈరోజు ఒక 3 శంకుస్థాపన కూడా చేయలే. కనీసం విశాఖపట్నం అన్నారు, ఆయన ప్యాలెస్ కట్టుకున్నాడు, తాడేపల్లి అన్నాడు, ఆడ ప్యాలెస్ కట్టుకున్నాడు, కర్నూలు అన్నాడు, ఆడేమీ లేదు. ఇప్పుడు మళ్ళా నేను మాట తప్పను మడమ తిప్పను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మడమ తిప్పి మరి వాళ్ళ నాలుగు ఎముకలు లేదు, ఎలాగైనా తిప్పుతుంది. ఈరోజు హైదరాబాద్ మళ్ళా 2 సంవత్సరాలు మేము అడుగుతాము,
అని అడుగుతారు. అంటే విభజించిన హామీలు అమలు పరచాలా అంటే 10 సంవత్సరాలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాలు పూర్తయిపోతుంది, ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాలు అడుగుతాము మేము అని అనడము వాళ్ళ చేతగానితనానికి ఒక నిదర్శనంగా కూడా ప్రజలంతా కూడా భావిస్తున్నారు. ఈ రోజున మన రాష్ట్రంలో మన రాజధానిని మనమే నిర్మించుకోవాలనే ఒక దృక్పథంతో ఉన్నటువంటి 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకం కూడా మళ్ళా వెనక్కి వెళ్ళి హైదరాబాద్ను మన రాజధానిగా అనుకోవాలి, అక్కడికి వెళ్ళాలని అయితే ఏ ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు కూడా తలచడం లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలందరికీ కూడా మరి అమరావతి రాజధానిని, పోలవరం ప్రాజెక్టుని కూడా బస్సు యాత్ర ద్వారా తీసుకెళ్ళి ప్రజలందరికీ కూడా చూపించి ప్రజల భాగస్వామ్యం చేసి ప్రజల ఆమోదంతోనే ఈరోజు అక్కడ ప్రజా రాజధాని నెలకొల్పాలని చంద్రబాబు నాయుడు సంకల్పించారు. మరి ఈ రోజున ఎన్నో కోట్లలో చెంపదెబ్బలు కొట్టారు ఈ జగన్మోహన్ రెడ్డికి. ఎన్నో విధాలుగా మరి నువ్వు చేసే తప్పు అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అమరావతి ఆంధ్రుల రాజధాని ఇది నిలవబోతుంది. ఇది ఎంతో సంకల్పంతో గొప్ప మరి ఇంద్రుడు పరిపాలించినటువంటి అమరావతి రాజధాని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాంటి రాజధాని మనమంతా కూడా నెలకొల్పాలని సంకల్పించినటువంటి ఆ గొప్ప సంకల్పానికి, నిర్ణయానికి తప్పకుండా మరి ముక్కోటి దేవతల ఆశీస్సులతో తప్పకుండా అమరావతి రాజధాని కాబోతుంది. అలాంటి దాన్ని మరి ప్రజలందరికీ కూడా చైతన్యపరచడానికి, తెలియనటువంటి వాళ్ళకి కూడా ఒక సినిమా రూపంలో చూపిస్తే తప్పకుండా ప్రజలకి అది ఎవరికైనా కూడా మనము సినిమా అనేది త్వరగా ఆకట్టుకుంటుంది, త్వరగా అర్థం చేసుకోగలుగుతారు, త్వరగా మరి అందరూ కూడా అర్థం చేసుకుని ఆకర్షితులు కూడా అవుతారు. కాబట్టి అలాంటి మరి ఒక మంచి పనిని చేయాలని ఈ రాజధాని సినిమా నిర్మించి 5 కోట్ల ప్రజానీకం కూడా చూసేందుకు మరి వీలుపరిచినటువంటి ఆ సినిమా యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ తప్పకుండా ఒకే రాజధాని అమరావతి ఒకటే. మరి ఈ రోజున ఆ సినిమా ద్వారా ఆంధ్ర రాష్ట్ర ద్రోహి జగను, ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన శని జగను, ఆంధ్ర రాష్ట్రానికి ఒక నియంత జగను, ఒక క్యాన్సర్ గడ్డ జగను, అన్నీ ఆయనే. ఈ రాష్ట్రానికి పట్టిన అన్ని దరిద్రాలు మన జగన్మోహన్ రెడ్డి అని ప్రజలంతా కూడా ఇప్పటికే గమనించి ఆయన్ను ఎప్పుడెప్పుడు మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలా అనే సమయం ఆసన్నమైపోయింది. ఇంకెన్నో రోజులు లేదు, ఇంకా 60-70 రోజులు మాత్రమే ఉంది. కాబట్టి ప్రజలంతా నిర్ణయించుకున్నారు, ఇది జరిగేది తథ్యం. న్యాయం గెలవాలి, అమరావతి నిలవాలి. ఈ యొక్క వైసీపీ వాళ్ళ మూర్ఖపు చర్యలకు, వాళ్ళొక్క సైకో పాలనకు నిదర్శనమే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేది లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు 3 చోట్ల రాజధాని, 10 చోట్ల రాజధాని అని చెప్పుకుంటూ ఈరోజు కనీసం ఒక ఇటుక కూడా పెట్టకుండా మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ మాకు హైదరాబాదు 5 ఏళ్ళు రాజధానిగా కావాలని చెప్తున్నారు. వీళ్ళకి ఏమాత్రం సిగ్గు శరం ఉంటే వీళ్ళు 3 రాజధానుల గురించి కానీ రాజధాని ప్రస్తావన కానీ వీళ్ళు ఎత్తకూడదు. రాజధానికి అర్థం తెలియని నాయకులు ఎవరు అంటే ఈ వైసీపీ నాయకులు. ఈ సినిమా చూసైనా బుద్ధి తెచ్చుకొని ఎట్టా నెక్స్ట్ మీరు ఉండరు కాబట్టి నెక్స్ట్ రాజధాని ఎలా ఏర్పడుతుందో మీరు చూడాలి, మీకు చూపిస్తామని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఏదైతే వాళ్ళు రాజధాని టు దేవాలయం వరకు, శ్రీవారి సన్నిధి వరకు పాదయాత్ర చేయడం, తిరుపతికి రావడం మనం చూసాం. ఇక్కడే బహిరంగ సభ నిర్వహించుకోవడం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు నేను అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాము, అమరావతి రాజధానిగా కొనసాగుతుందని చెప్పి ఏ విధంగా మోసం చేశాడో మనం చూసాం. వాళ్ళ మంత్రులుగా అయిన వాళ్ళు, ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పారో ప్రత్యక్షంగా కూడా మీడియాల ద్వారా మనం చూస్తే అమరావతి రాజధాని ఉంటుంది, ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకొని ఈరోజు గృహ ప్రవేశం చేస్తానని చెప్పాడు. ఇంకొక సైడ్ చూస్తే అసెంబ్లీ సాక్షిగా 30,000 ఎకరాలు ఉండాలి ఈ రాష్ట్ర రాజధానికని అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పింది మనం చూసాం. ఇవన్నిటిపైన కూడా ప్రజలందరూ కూడా అక్కడ ఉన్న రైతులు 25,000 కుటుంబాలకు సంబంధించిన రైతులు 32,000 ఎకరాల పైచిలకు భూమిని రాజధాని కోసం వాళ్ళ భూములు త్యాగాలు చేస్తే ఈ యొక్క 4 సంవత్సరాల కాలంగా వాళ్ళని ఏ విధంగా 3 రాజధానులు అని చెప్పి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి
ఏ విధంగా దగా చేసి మోసం చేసి వాళ్ళందరూ కూడా ఆడబిడ్డలు తల్లులందరూ కూడా ఏ విధంగా వృద్ధులు కానీ పిల్లలు కానీ నిరసన దీక్ష చూస్తూ ఉంటే ఒక్కరోజు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి కానీ వాళ్ళ మంత్రులు కానీ ఈరోజు వాళ్ళందరూ కూడా ఈరోజు ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూసిన వెంటనే ఒకే రాజధాని అమరావతి ఉంటుందని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేయడం మీరు చూశారు. కానీ ఈరోజు వాళ్ళ ఎంపీ ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఏదైతే మొన్నటి వరకు వైవి సుబ్బారెడ్డి ఇక్కడ టీటీడీ చైర్మన్గా చేసి ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నాడు, హైదరాబాదే రాజధాని కావాలంటే ఇప్పుడు సినిమా ఈ నేపథ్యంలో రైతులు పడుతున్న ఇబ్బందులు, రైతుల యొక్క త్యాగాల్ని ఈరోజు సినిమా రూపంలో ఈరోజు ఇక్కడ రాజధాని విషయంగా మనం అందరూ కూడా సినిమాలో చూపించే ఘటనలన్నీ కూడా అవన్నీ కూడా వాళ్ళ యొక్క బాధల్ని వాళ్ళ యొక్క త్యాగాల్ని ఈ సినిమా రుజువు చేస్తుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతుల ఆంధ్రప్రదేశ్లో ప్రజానికం మొత్తం కూడా రైతులకు అండగా ఉంటుందని కూడా ఈ రాజధాని కోసం అందరూ కూడా త్యాగాలు ఊరికే పోవు, మీ త్యాగాలు ఫలిస్తాయి అని కూడా ఈ సందర్భంగా ఈ సినిమా విడుదల సందర్భంగా కూడా మేమందరూ తెలియజేస్తూ వెంటనే కూడా ప్రజలందరూ కూడా వాళ్ళకు బాసటగా ఉంటాం. ఎక్కడ తెలుగువారు ఉన్నా ఆ రైతుల త్యాగాల్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటాం చిరకాలం కూడా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ మూవీ సక్సెస్ఫుల్గా రన్ అయ్యి ప్రజలందరూ కూడా వాళ్ళ బాధలను అర్థం చేసుకొని జరిగిన సంఘటనలు యథావిధిగా చిత్రీకరించారు. దీంట్లో అందరూ కూడా మహిళలు ముఖ్యంగా ఈ సినిమాను చూసి రైతుల వెంట మేము ఉన్నామని ఆశీర్వదించాలని కోరుకుంటాను. రాజధాని ఫైల్స్ సినిమా చాలా నిశ్శబ్దంగా తీయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ రాజధాని ఫైల్స్ సినిమా చాలా అద్భుతంగా డైరెక్టర్ తీయడం అనేది మేము హర్షిస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యాంధ్రగా ఉండే సమయంలో 2014లో రెండుగా విడిపోవడం జరిగింది. అటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 16,000 లోటు బడ్జెట్, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా అటువంటి సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, లోటు బడ్జెట్లో ఆయన కూడా దీన్ని స్వీకరించడం, ప్రజలు ఆయనకి సహాయం చేయడం, అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రాజధానికి 36,000 ఎకరాలు స్వతంత్రంగా రైతులు భూమి ఇవ్వడం అనేది గర్వకారణం. ఎందుకు చెప్తున్నానంటే ఒక నాయకుడు, ఒక రాజకీయ నాయకుడిని నమ్మి 36,000 ఎకరాలు వాళ్ళ సొంత భూమిని ఇవ్వడం అంటే అది చిన్న విషయం కాదు. అలాంటి రాజధానిని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.